హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాము. అంటే ఓటీజీ తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు చేయాలా అని చూస్తానా. మా ఆయన అయితే ఇంకా చికెన్ తెచ్చిండు, చేయండి అన్నాడు. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ టైం చేస్తానా, చూసేయండి వీడియో. తందూరి చికెన్ కోసం 1 kgలో నేనైతే 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంచిననమాట. అంటే మిగిలిందేమో కర్రీ కోసం పక్కన పెట్టిన. దాంట్లో ఒక 3 నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. దాంట్లో తర్వాత 2 స్పూన్స్ అయితే పెరుగు వేసుకోవాలి. తర్వాత నార్మల్గా మన ఉప్పు, కారం, అల్లం, పసుపు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి మసాలాలు. ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేస్తాను. ఇంకా స్పెషల్గా వేరే మసాలాలు ఏమి వేయట్లేదు. ఒక చేస్వన్ చట్నీ మాత్రం ఎక్స్ట్రా వేస్తాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కంపల్సరీ ఏం కాదు, కాకపోతే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నేను వేసిన. ఇంకా కసూరి మేతి కూడా వేసిన అనమాట. ఈ అన్ని మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. స్పెషల్ మసాలాలు ఏం అవసరం ఉండదు. మనకి చాలా బాగా అయితే వస్తుంది అనమాట తందూరి చికెన్. నేనైతే ఫస్ట్ టైం చేస్తాను. ఇంకా యూట్యూబ్లో అలా ఏం చూడలేదు, అంత టైం లేదనేసి నేనైతే డైరెక్ట్ చేస్తానన్నమాట చికెన్. చాలా బాగున్నది టేస్టీగా. ఒక 1/2 అవర్ 1 అవర్ మీరు ఇలా కలిపి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మంచిగా దానికి మసాలా అనేది పడుతుంది అనమాట చికెన్కి. అప్పుడే బాగుంటుంది. తర్వాత అయితే ఓటీజీలో పెట్టే ఈ స్టాండ్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని దాంట్లో పెట్టాలన్నమాట. కాకపోతే ఏమైందంటే దాని మీద చికెన్ పెడితే అది అందులో పడిపోయింది. ఇంకా ఎందుకంటే నాకు తెలియదు కదా చికెన్ ఇలా పెద్ద పీసులు ఉండాలనేది తెలియక మేమైతే చిన్న చిన్న పీసులు కర్రీ కోసం తెచ్చినాం కదా, అదే చేస్తానన్నమాట. అవైతే దాంట్లో పడిపోతే నేను ఏం చేసిన అంటే ఆ రాడ్ తీసేసి పక్కన పెట్టేసి, స్టాండ్ పక్కన పెట్టేసి ఇంకా దాంట్లోనే డైరెక్ట్ పెట్టేసిన. ఎవరైతే వీడియో చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా పెట్టిన తర్వాత అయితే ఈ ఓటీజీలో పెట్టాలి కదా, అప్పుడు ఈ రాడ్స్ ఎంత పెట్టుకున్నా అంటే 120 degrees పెట్టిన. ఇంకా 2 రాడ్స్ పెట్టుకున్నా అనమాట. అంటే కింద నుంచి కూడా వేడి కావడానికి, పైనుంచి కూడా. ఇంక ఇది మనకి వేడి కావడానికి ఫస్ట్ 30 minutes పెట్టిన, అవి ఇంకా కాలేదన్నమాట. మళ్ళీ ఇంకా 10 minutes అంటే 40 minutes ఇవి వేడి కావడానికి సరిపోయింది, ఫ్రై కావడానికి. ఇంకా ఆయిల్ లేకుండా కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు నేను అనుకోలేదు ఇంత బాగుంటాయని. చాలా బాగుండే. చూడండి ఆయిల్ అందులో నుంచి వాటర్ ఎలా గారిపోయినాయో, చాలా వాటర్ వచ్చేసినాయి అనమాట దాంట్లో నుంచి. ఇంకా మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తారో అప్పుడు ఇలా నాలాగనైతే చేయొద్దు. అందుకే ఈ వీడియోలో ఇది అలానే ఉంచేసిన అనమాట. ఆ రాడ్ నా చేయికి తాకేసి మస్తు కాలిపోయిందనమాట చెయ్యి. ఎవరైనా కొత్తగా చేస్తే అలా చెయ్యకండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.